హలో ఫ్రెండ్స్, దిస్ ఈ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు నేను ఒక 3 శారీస్కి ప్రింట్ చేసామండి. అది ఎలా చేసామో, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఈ మేడం మనకి యూట్యూబ్లో నా వీడియోస్ చూసి సౌత్ ఆఫ్రికా నుంచి పంపించారు. వాళ్ళ శారీస్ మేడంవి వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయని మహబూబ్ నగర్ నుంచి పంపించారనమాట. ఆ శారీస్ అనేది చూడండి, బాక్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాను మీకు, బిఫోర్ ప్రింట్కి ఎలా ఉంది అనేది. అలానే కూడా ఈ మేడం మనకి వాళ్ళ పాపకి డ్రెస్ కూడా ఆర్డర్ స్టిచ్చింగ్ కోసం ఇచ్చారండి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఆ శారీ లాస్ట్లో చూపిస్తాను. స్టిచ్చింగ్ అయ్యాక మీకు లాస్ట్లో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. అది చూసేయండి. ఇది ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ 4 శారీస్ అనేది ఆ మేడం మనకి పంపించారనమాట. గ్రీను, బ్లాక్ ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ వచ్చిందండి. పైన షిమ్మర్ వచ్చింది, కింద వచ్చేసి బ్లాక్ వచ్చింది. 4 శారీస్కి నేను ఎలా ప్రింట్ చేయించాను, కలర్ కాంబినేషన్, ఏ డిజైన్స్ అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఈ డిజైన్స్ అని ఆ మేడమే సెలెక్ట్ చేసుకున్నారనమాట. బ్లాక్ శారీ మాత్రం నేను ఏంటంటే కిందది పైకి, పైది కిందది వేసేసి ప్రింట్ అలా చేసామన్నమాట. షిమ్మర్ వచ్చేసి పైకి ఉందండి, కింద బ్లాక్, కిందకు ఉండే, పైన బ్లాక్ ఉండే. దానికి మనం అలా నేను చేశాను. చూడండి, 4 శారీస్ అన్నాను కదా, ఈ 4 ప్రింట్ అయిపోయాయండి. ఇంకా ఇది ఐరన్లో లేదు, కాకముందుకే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మొత్తం ఫినిషింగ్ అయినాక ఓపెన్ చేస్తే మళ్ళీ ఎంత ఫోల్డింగ్స్ అవుతున్నాయని చూపిస్తున్నాను. చూడండి, చెప్పాను కదా అండి, యాక్చువల్గా ఈ షిమ్మర్ ఉంది కదా, ఇది వచ్చేసి మీకు కింద వైపు అండి. పైన వచ్చేసి బ్లాక్ వచ్చి ఉండే. అప్పుడు షిమ్మర్ పైన మనం వేస్తే ప్రింట్ అనేది సరిగా రాదు కదా, జరీ ఉంటుంది కదా. అందుకోసమనే నేను బార్డరు పైన ఓపెన్ చేసేసి కింద వేసాను. ఇప్పుడు కింద వైపు బ్లాక్ ఉంది కదా, బ్లాక్లో ఓన్లీ గోల్డ్ ప్రింట్తో అవుట్లైన్ డిజైన్ అనేది వేసాను అనమాట. ఫాల్ అనేసి కింద తీసేసామండి. ప్రింట్ వేసాక మళ్ళీ కింద వైపు స్టిచ్ చేశాను, బ్లాక్ వైపు. దీనికి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ శారీకి పళ్ళు అనేది ఏమీ లేదండి, సేమ్ ఫుల్ రన్నింగ్ ఇలానే ఉంది. అందుకోసం అనేసి నేను పైన తీసి ఇలా వేసాను అనమాట. మేడం పైన వైపే వేయమన్నారు, కానీ పై వైపు ప్రింట్ వేస్తే ఉంటుంది మేడం, మళ్ళీ వాష్ చేస్తే పోతుంది, దాని జరి ఉంటుంది కాబట్టి పట్టుకోదని చెప్పాము. సో అందుకోసమని ఓకే మీ ఇష్టం అండి అన్నారు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అసలు ఈ డిజైన్ అయితే చాలా అంటే నీట్గా ఉంది. ఇది ఫస్ట్ శారీ అండి. సెకండ్ శారీ వచ్చేప్పటికి ఇక్కత్. ఈ శారీస్ అండి నేను ఒకటి మగువా డిజైన్ వేశాను. అది చూసిన తర్వాత ఎన్ని శారీస్ వచ్చాయి తెలుసా అండి. ఇవి ఇక్కత్ అంటే దీంట్లో మల్టీ షేడ్ వస్తుంది కదా అండి, శారీ అంతా 3-4 కలర్స్తోని ఇలా మల్టీ షేడ్ వస్తుంది. అలా అప్పుడు చాలా ఒక 7 years బ్యాక్ చాలా ట్రెండ్ ఉండే ఈ శారీ. ఆ మగువా డిజైన్ వేశానండి. ఆ డిజైన్ వేశాక అసలు చాలా శారీస్ వచ్చాయండి. నేను అన్నీ అప్లోడ్ చేయట్లేదు, నాకు టైం లేక. ప్రింట్స్ ప్రతిదీ నేను చెయ్యట్లేదండి, నాకు టైం సరిపోవట్లేదు. స్టిచ్చింగ్, ప్రింటింగ్. చూడండి, దీనికి విలేజ్ థీమ్ ఉన్న డిజైన్ అనేది వేయించాము. ఇది సెకండ్ శారీ అండి. అంటే మీకు డిజైన్స్ కూడా ఐడియా ఉంది కనుక నేను అంత డీటెయిలింగ్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ శారీకి ఆరెంజ్ అండ్ గ్రీన్, ఎల్లో కలర్ కాంబినేషన్స్తోనే చేయించానండి. ఇది మీకు వీడియోలో క్లియర్గా తెలియట్లేదు, కొంచెం డార్క్ శారీ కాబట్టి. బట్ మనకి దగ్గర శారీ రియల్గా టచ్ చేసి చూసినప్పుడు మాత్రం చాలా బాగుందండి ఈ శారీ డిజైన్ అనేది. మీకు దీంట్లో మల్టీ షేడ్ ఉంది కనుక, అందులో ఒకటి ఇది డార్క్ షేడ్ ఉన్న శారీ కనుక మీకు ప్రింట్ అనేది, డిజైన్ అనేది క్లియర్ కనిపించట్లేదు, కానీ రియల్గా మాత్రం చాలా బాగుందండి. ఇది షార్ట్ కూడా పెట్టాను, మీరు ఎవరైనా ఉంటే చూడండి. దగ్గరలో నుంచి ప్రింట్ వేయగానే షార్ట్ కూడా ఉంది, ఒకసారి నా వీడియోస్లో షార్ట్స్లో చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. పళ్ళు కూడా వేయించానండి, చూసారు కదా. పళ్ళు కూడా ఓన్లీ గోల్డ్ ఎల్లో కాంబినేషన్స్తోనే వేయించాను. ఎందుకంటే డిజైన్లో అవుట్లైన్ ఎల్లో వేయించాను కాబట్టి పళ్ళులో ఇలా అవుట్లైన్ ఉన్న డిజైన్ వేయించాను. చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ డిజైన్ కూడా. మీకు ఎవరికైనా కనుక ఇలా వేసుకోవాలి అనుకుంటే అండి, నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను. కాల్స్ చేయకండి, కాల్స్ కనెక్ట్ అవ్వదు. వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను చూసుకొని రిప్లై ఇస్తాను. మా అడ్రస్ వచ్చేసి మేము ECIL హైదరాబాద్లో ఉంటామండి. ఓకేనా. చాలామంది కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదండి, మెసేజ్ చేస్తున్నారు. కాల్ కనెక్ట్ అవ్వదండి, మెసేజ్ చేయండి. మీ పేరు, డీటెయిల్స్ కావాలంటే నాకు ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు కొంచెం లేట్గా అయినా సరే రిప్లై ఇస్తానండి. ఓకేనా అండి.
చూడండి ఇది థర్డ్ శారీ అండి. ఈ శారీ కొంచెం ఎట్లా ఉందంటే చందేరి జూట్ లాగా ఉంది. ఈ శారీ పింక్ కలర్లో ఉంది. అన్బాక్సింగ్లో చూశారు కదా, దానికి నేను ఏంటంటే బార్డరు రెడ్ వచ్చింది, రెడ్ అండ్ బ్లాక్ వచ్చింది పైన కింద. నేను దీనికి పింక్ పైన నేను ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో వేయించానండి. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు, ఇది వేయించాను. నెక్స్ట్ పైన వచ్చే దీనికి పళ్ళు ఏంటంటే మనకి ఎంబ్రాయిడరీ వచ్చిందండి శారీకి. చూసారు కదా నేను ఏం చెప్తున్నాను అక్కడ వీడియోలో అంటే, పింక్ దానిపైన కింద బార్డర్ మనకి రెడ్ బ్లాక్ ఉంది కనుక అది వేస్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ రెడ్ కాకుండా ఎల్లో వేసేప్పటికి మీకు వీడియోలో ఇది డార్క్ శారీ కదండి, కొంచెం డార్క్ లైట్గా కనిపిస్తుంది, కానీ చాలా బాగుందండి. చూసారు కదా పళ్ళులో ఇలా వర్క్ వచ్చిందని చెప్పాను కదా, ఈ శారీ అండి. నెక్స్ట్ ఇంకొకటి గ్రీన్ శారీ అండి. ఈ గ్రీన్ శారీకి కూడా మీకు వీడియోలో అంతా క్లియర్గా తెలియట్లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు చూసారంటే ఈ ఆల్మోస్ట్ ఈ బాటిల్ గ్రీన్ శారీస్, డార్క్ గ్రీన్ శారీస్ అండి, వేసినప్పటికన్నా తర్వాత కలర్ అనేది డల్ అవుతుందండి. అదేంటో ఏమో తెలియదు, ఎస్పెషల్లీ బాటిల్ గ్రీన్ శారీసే అండి. నా వీడియోలో కూడా చాలా శారీస్కి కూడా మీకు చెప్పాను అలా అవుతుంది. వేసినప్పుడు బాగానే ఉంటుందండి ప్రింట్ అనేది, కొంచెం డ్రై అయిన కొద్దీ కలర్స్ అనేది డల్ అవుతుంది. అది ఏంటో అనేది మరి ఓన్లీ ఈ గ్రీన్ శారీకి మాత్రమే అవుతుంది. ఎందుకంటే మీకు తెలియాలి అనేసి నేను ఇది చెప్తున్నాను. చూడండి వేసినప్పుడు చాలా బాగుంది. ఈ శారీ దీన్ని షార్ట్ పెట్టలేదండి, తీసుకోలేదు, బట్ ఏంటంటే చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ కూడా. నేను లాంగ్ ఫ్రాక్స్, లాంగ్ లెహెంగా సెట్స్ అన్నీ డిజైన్ చేస్తానండి. అవి పెట్టడానికి నాకు అవ్వట్లేదండి. మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ కూడా కావాలి అంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చండి. మొన్న ఒక వీడియో పెట్టాను చూసారు కదా, మేడం మనకి యూఎస్ఏ నుంచి పంపించారు, నేను అందులో మెన్షన్ చేయలేదు. వాళ్ళ మదర్ వాళ్ళు ఇక్కడ ఉంటారట, చూసి మనకి పంపించారనమాట. అది చాలా అంటే అసలు ఆవిడకి ఎంత బాగా నచ్చింది తెలుసా, వెళ్ళాక వేసుకొని మరీ ఫొటోస్ పంపించారు. నేను పర్మిషన్ అడిగాను, ఫొటోస్ మీ ఫేస్ కనిపించకుండా పెట్టచ్చా అండి అంటే, అయ్యో నో ప్రాబ్లం అనేసి మేడం మనకి పర్మిషన్ ఇచ్చాను. అందుకే అది చేసి కూడా నేను 6-7 months అవుతుందండి ఆ డ్రెస్ స్టిచ్ చేసి కూడా. కానీ అడగాలి కదా కస్టమర్స్ని అనేసి అడిగితే ఓకే అన్నారు, అందుకే నేను పెట్టాను. మీకు నచ్చింది అనుకోండి, ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఓన్లీ వర్క్ శారీసే కాదండి, చాలా డ్రెస్సెస్ మేము డిజైన్ చేస్తాము. మీరు లెట్టెడ్, హెవీ ఫ్రాక్స్, డిజైనర్, లాంగ్ ఫ్రాక్స్ అన్నీ డిజైన్ చేస్తానండి. నెక్స్ట్ రేపు ఇంకొక వీడియో కూడా వస్తుంది. నిన్నటి వీడియో కూడా చూడండి, ఈ వీడియో చూసిన వాళ్ళు నిన్న లాంగ్ డ్రెస్ కూడా లెహెంగా సెట్ కూడా చూడండి. ఆ మేడము దానికి నేను ఎల్లో దుపట్టా పేర్ చేసుకున్నాను, అవైలబుల్ లేదనేసి, టైం లేదండి పాపం, లాస్ట్ మినిట్లో వచ్చి అడిగారనమాట నన్ను. దానికి ఎల్లో దుపట్టా అయితే బాగుంటుంది మేడం అంటే, ఓకే నన్నే తీసుకురమ్మన్నారు, తెచ్చి ఇచ్చాను. బట్ వాళ్ళు ఏంటంటే అవైలబిలిటీ లేదనేసి వాళ్ళు నేవీ బ్లూ వేసుకొని ఫిక్స్ పెట్టారనమాట. మీకు కనుక ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఈ శారీ కూడా ఈ సౌత్ ఆఫ్రికా నుంచి మేడం పెట్టారు, డ్రెస్ డిజైన్ చేసినాక మీకు చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.